మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. ఈరోజు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో 2,000 కోట్ల అసైన్డ్ భూములు కొట్టేసిన సీఎస్ జవహర్ రెడ్డి తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 ఆ జీవో ఆధారంగా కుమారుణ్ణి విశాఖలో పెట్టి 800 ఎకరాలకి పైగా భూములు డీల్స్. రోమ్ నగరం తగలబడిపోతుంటే పీడేలు వాయించినట్టు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఒక పక్క ఎన్నికల హింస మీద విచారణ జరుగుతుంటే విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చేస్తున్నారు. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలన పేరు చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు సమీక్ష జరిపారు. 1,000 కోట్ల అసైన్డ్ భూములు కొట్టేసిన వైసీపీ నేతలు ఏఏఎస్లపై సిబిఐ విచారణ జరపాలి. ఈ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఒక పక్క ఎన్నికల్లో హింస జరిగి ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసి పోలింగ్ తర్వాత అల్లర్లు జరుగుతున్నటువంటి తరుణంలో వాటిని పర్యవేక్షించకుండా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె జవహర్ రెడ్డి గారు విశాఖ నగరానికి దొంగ చాటున అధికారిక కార్యక్రమాలు లేకుండా అనేక పర్యాయాలు రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్తా ఉన్నారు? జవహర్ రెడ్డి గారు అంత గోప్యంగా ఆయన యొక్క పర్యటనని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. ప్రతిపక్షాలు కూటమి పార్టీలన్నీ కూడా పెన్షన్దారులకి ఇంటికి పెన్షన్ చేర్చాలని చెప్పి అంటే సచివాలయాలు పిలిచి 33 మంది మృతికి ఈ జవహర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణం. ఒక పక్క ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోతే కనీసం పేద ప్రజల ఆరోగ్యాన్ని నిశ్చించుకోవడం కూడా హాస్పిటల్ యాజమాన్యంతో చర్చలు జరగకుండా సంఘటనలో సడేమి అన్నట్టు కె జవహర్ రెడ్డి గారు పదే విశాఖ నగరానికి రావడానికి గల కారణం ఏంటి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి పదే చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల భూములు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో, డీ పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాళ్ళకి యాజమాన్య హక్కులు అమ్ముకునే దానికి హక్కులు ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని ఒక ప్రణాళికబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఇదే చీఫ్ సెక్రటరీ కె జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటుండగా ఒక చట్టాన్ని చేసేశారు. 27 అక్టోబర్ 2023లో సెక్షన్ 35 of 2023 ఆ యొక్క చట్టాన్ని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ 596 ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఎవరైతే అసైన్దారులు ఉంటారో, ఎవరైతే డీ పట్టాదారులు 20 సంవత్సరాల పైగా అనుభవంలో ఉంటారో, వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్షేత్రస్థాయిలో విఆర్ఓలు, తహసీల్దారులు, అలాగే ఆర్టీఓ, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించి ఈ జియో నంబర్ 596 ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని వీళ్ళు కాజేయడానికి జగన్మోహన్ ప్రభుత్వం ఈ జియో తీసుకొచ్చిన దానికి ఎంత మాత్రం సందేహం లేదు. కేవలం ఇక్కడ
ఇరువైపులు ఉన్నటువంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో వీళ్ళు సుపుత్రుని పెట్టి రాయించేసుకున్నారు. ఇదంతా ఒక గూడి ముఠాని, ఇదంతా ఒక ముఠ. ఏదైతే ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి సీఎం కేసీలో ఉంటారో వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఇన్ని వందల ఎకరాల పేదల భూములు ఉన్నటువంటి ఆ కొద్ది కాస్త ఎస్ఐడి భూములు కూడా వీళ్ళు కొట్టేయడం అంటే చాలా దారుణం. జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలోనే 800 ఎకరాలు కొట్టేశారంటే రాష్ట్రంలో సుమారు 60,000 ఎకరాల పైగా ఎస్ఐడి ల్యాండ్లో ఇంకా ఎక్కడెక్కడ ఎంత విలువైన భూములు కొట్టేశారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆనందపురం, పద్మనాభం, భీమిలీలో అత్యంత విలువైనటువంటి డీ పట్టాలు ఉన్నాయి. ఒక్క తరులవాడలోనే 150 ఎకరాలు ఉంది. ఆనందపురంలో 700 ఎకరాలు డీ పట్టా భూమి ఉంది. పద్మనాభంలో 150 ఎకరాలు, భీమిలీలో 300 ఎకరాలు. ఇదే జవహర్ రెడ్డి గారు గండిగుండం దగ్గర రామవరం గిల్ల రోడ్లో 57 ఎకరాలు స్థానిక సర్పంచ్ అని అడ్డం పెట్టి భయభ్రాంతులు గురి చేసి అగ్రిమెంట్ చేయించుకున్న మాట వీరి సుపుత్రుడు వాస్తవం కాదా? అంటే 5 లక్షలకి, 10 లక్షలకి, 20 లక్షలకి, 30 లక్షలకి ఉన్న రేట్లకి రాసుకొని ఎకరానికి అడ్వాన్స్ ఇచ్చి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆగమేఘాల మీద వీళ్ళు పేద డీ పట్టా భూములు, ఎస్ఐడి భూముల్ని కొట్టేస్తున్నారు. దానికోసమే దీంట్లో కీలక పాత్ర 3 టీమ్స్ ఉన్నాయి. దీంట్లో ఒకటి జవహర్ రెడ్డి సుపుత్రుడి టీం అయితే రెండోది మంత్రి మేరుగు నాగార్జున టీం. మంత్రి మేరుగు నాగార్జున కొన్ని వందల ఎకరాలు ఆనందపురం, పద్మనాభ మండలాల్లో డీ పట్టా భూముల్ని రాయించుకున్నారు వారి బినామీలతో. పేద రైతుల్ని మోసం చేసి మభ్యపెట్టి బెదిరించి వీళ్ళు అత్యంత అరాచకంగా డీ పట్టా భూముల్ని దానికోసం 596 జీవోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ తీసుకొచ్చారు. త్రిలోక్ అనేటువంటి వ్యక్తి ఎవరు? త్రిలోక్ అనేటువంటి వ్యక్తి ఎవరు బినామీ? భోగాపురం పరిసర ప్రాంతాల్లో విజయసాయి రెడ్డి అనుచరులు కూడా డీ పట్టా భూముల్ని కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా? ఏదైతే ముక్కం, అలాగే సవరవెల్లి, తూడం, రావివలస, రావాడ ఇవన్నీ కూడా భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్. ఇక్కడ ఉన్నటువంటి డీ పట్టా భూముల్లో పెద్ద ఎత్తున ఏ విధంగా వీళ్ళు రాయించుకున్నారు? కేవలం ఆనందపురంలోనే గండిగుండం కానీ, గిరిజాలు కానీ, రామవరం కానీ, ఐటీ కర్మం కానీ, భీమవరం పాలెం కానీ, బీటీ కల్లాలు కానీ, సొంటం కానీ, గంభీరం కానీ, ముకుందపురం కానీ అత్యంత కీలకమైనటువంటి, అత్యంత విలువైనటువంటి మండలాల్లో ఎకరం 2.5-3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కారు చౌకగా వైసీపీ నేతలు, ఐఏఎస్లు కొట్టేశారు. చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ జవహర్ రెడ్డి నెల రోజుల్లో రిటైర్ అవబోతున్నాడు. ధనుంజయ రెడ్డి కూడా నాకు తెలిసి ఆయన కూడా ఒక నెల రోజుల్లో రిటైర్ అవబోతున్నారు. వీళ్ళు దోచుకున్న 5 సంవత్సరాలు దోచుకుంది చాలగా ఆఖరిలో డిసెంబర్లో వచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఈ ఫైనాన్షియల్ జీవోని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ నియమావళిని కూడా వీళ్ళు లెక్క చేయకుండా ఎన్నికల్లో అధికారులు ఉన్నారని చెప్పి ఆ యొక్క ఎన్నికల విధులు చేయనివ్వకుండా